లెట్స్ ప్లే పవర్. పవర్ కథ ఏంటో చూద్దాం. పవర్ ఈ పదాన్ని తెలుగులో ఏమనాలి? బలం అందామా? కానీ అదేదో శారీరక బలం అనే అర్థం వస్తుంది. పోనీ అధికారం అంటే అదేదో ఫార్మల్ అథారిటీ అని అనిపిస్తుంది కదా. శక్తి, సత్తా లాంటి పదాలు కూడా పవర్ అనే పదంలో ఉన్న అర్థాన్ని పూర్తిగా సూచించాయి. ఇందాక చెప్పిన అన్ని పదాలు పవర్ గురించి మనకు సగం సగం మాత్రమే వివరిస్తాయి. పవర్ వినడానికి చాలా సాదాసీదాగా అనిపించే పదం, కానీ దాని లోతేంటో, కథా కమామీషు ఏంటో ఎలా వివరించేది? అసలు పవర్ అనేది ఎలా ఉంటుంది? అదేమైనా చర్య, లేకపోతే ప్రక్రియ? అది ఒక సంస్థ, లేకపోతే శాసనమా? అసలు పవర్ ఎవరికి ఉంటుంది? మనం అందరం పవర్ ఉన్న వాళ్ళమేనా? ఒకవేళ మనందరికీ పవర్ ఉంటే అది మనకు ఎలా తెలుస్తుంది? దాన్ని మనం ఎలా వాడతాం? పవర్ అన్న పేరు వినగానే మనందరికీ కొన్ని దృశ్యాలు, సన్నివేశాలు గుర్తొస్తాయి కదా. మాస్టర్ స్టూడెంట్, పేద ధనిక, దొర పాలేరు, ప్రజలు పాలకులు, ఇలా ఏదో ఒక సంబంధం మనుస్మృతికి వస్తుంది, అవునా? అయితే అలాంటి ఒక కథని మనం ఇప్పుడు విందాం. అక్కడ నుండి సర్పంచ్ గారిని కలవడానికి గ్రామ పంచాయతీకి వెళ్ళాను. అక్కడ ఎవరూ లేరు. పక్కనున్న వారిని, బయట కూర్చున్న వారిని అడిగాను, సర్పంచ్ గారు ఎక్కడున్నారు అని. వాళ్ళు మాకు తెలియదు అన్నారు. ఇంకా ఇద్దరిని అడిగాను, వారు కూడా తెలియదు, ఫోన్ చేయండి అన్నారు. ఫోన్ చేస్తూనే ఉన్నాను, అయినా సరే అది ఫోన్ కలవడం లేదని తిరిగి వారికి చెప్పాను. మాకు తెలియదు మరి అని చెప్పారు. అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటే వారిని అడిగాను, సర్పంచ్ గారు ఎక్కడున్నారు, ఫోన్ కూడా కలవడం లేదు, కొంచెం కలవాలి, పని ఉంది అని. వారు తన పొలం దగ్గర ఉంటారు, వెళ్ళండి అంటే ఎక్కడ పొలం అని అన్నాను. అడ్రస్ చూయించారు. అక్కడికి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాను. ఒక అతను మధ్యలో కలిస్తే ఎక్కడ అనేది అడ్రస్ అడిగితే, ఇలా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగండి, అక్కడ ఒక చిన్న గుడిసె అవి ఉంటాయి, చెట్లు, అక్కడే ఉంటారు అని చెప్పి, సరే అని వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ ప్లేస్లో తను ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే చెట్లు, ఓ చిన్న మొక్కలు, ఒక చిన్న పెంట దిబ్బ, తర్వాత అంతా ఓపెన్ ప్లేసు, కొంత పొలం వేశారు, తర్వాత ఒక గుడిసె కూడా ఉంది. అతను ఒక వైరు మంచంలో పడుకొని ఉన్నారు. వెళ్ళాను, నమస్తే సార్ అన్నాను, కానీ అతను ఏం రెస్పాండ్ అవ్వలేదు. తిరిగి ఏమీ సమాధానం కూడా ఇవ్వలేదు, కనీసం కూర్చోమని కూడా చెప్పలేదు. అలానే నిలబడి ఉన్నాను. తను మాత్రం ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నారు. అలా 15 నిమిషాల వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఫోన్లలో. అక్కడున్న వ్యక్తి నా వైపు, సర్పంచ్ వైపు పదే మార్చి ఒక 3-4 సార్లు చూశారు. చూసిన తర్వాత ఒక కుర్చీ తీసుకొచ్చి ఇచ్చి, కూర్చోండి మేడం అన్నారు. నేను కూర్చున్నాను. అయినప్పటికీ అతను అలాగే ఉన్నాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 12:20 అవుతుంది. తను ఒక బ్లూ కలరు గల్ల లుంగిలో బనియన్తో ఉన్నారు. కానీ పడుకొనే ఫోన్ మాట్లాడుతున్నారు, కానీ లేచి కూర్చొని కూడా లేదు. ఆ టైంలో నాకు కనీసం ఫార్మల్గా ఒక వ్యక్తి వచ్చినప్పుడు కూర్చోవాలి కదా, ఏంటి నా ఇలా ఉన్నారు అని అనిపించింది. కనీసం ఏ విషయం కోసం వచ్చారు మీరు అని కూడా మాట్లాడలేదు. ఆ ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నారు. ఎంతసేపు అని నేను ఉండాలి, ఎండ బాగా ఉంది, తర్వాత నాకు బాగా దాహం వేస్తుంది, మార్నింగ్ వచ్చాను, ఆకలేస్తుంది, చెమటలు వస్తున్నాయి, ఎండ బాగా కాస్తుంది, బాగా వేడిగా ఉంది కూడా, చెమటలు వస్తున్నాయి. అలా కొంచెం టైం తర్వాత కొంచెం జంకు, భయము, బాధ అనిపించింది, చిరాకు, విసుగు వచ్చాయి. తర్వాత మా ఫ్యామిలీ గుర్తొచ్చింది, నా భర్త మీద కోపము, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. ఏంటి నాకు ఇది పరిస్థితి, ఎందుకు నాకు అవసరమా అనిపించింది. ఇదంతా నాకు అవసరమా, అసలు నాకు ఇది ఎందుకు అని మనకు కూడా మన జీవితంలో ఒక్కసారైనా అనిపించుంటుంది. మనపై ఎవరో కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని, మనం చాలా నిస్సహాయంగా ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ పార్వతి ఫీల్డ్ వర్కర్, తనకి అధికారం ఉంది, అయినా నిస్సహాయంగా అనిపించింది తనకి. మనకు కూడా అలానే ఎప్పుడొకప్పుడు అనిపించి ఉంటుంది. కానీ పవర్ అంటే అంతేనా? సర్పంచ్ ఒక ఆడ ఫీల్డ్ వర్కర్పై చూపించే అధికారమేనా? ఒకరు పవర్ చూపిస్తే ఇంకొకరు పవర్ని భరించడమేనా? ఒకరు పవర్ని చూపిస్తే ఇంకొకరు పవర్ని భరిస్తారా? భరిస్తూనే ఉంటారా? నేను రాఘవి, సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ పాలసీ స్టడీస్ అనే సంస్థలో రీసెర్చర్గా పనిచేస్తున్నాను. బహిరంగ ప్రదేశాల్లో జరిగే హింస అనే అంశంపై గత 3 ఏళ్లుగా తెలంగాణలో పలు ప్రదేశాల్లో పరిశోధన చేశాను. ఆ పరిశోధనలో భాగంగా నేను ఎదుర్కొన్న ప్రతి సామాజిక అంశాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నాకు చాలా ప్రశ్నలే ఎదురయ్యాయి. ముందుగా, అసలు బహిరంగ ప్రదేశాలంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? హింస అంటే ఏంటి? ఏది హింస, ఏది హింస కాదు, బాధితులను ఎవరినంటారు? ఇలా చాలా ప్రశ్నలు. అదే క్రమంలో పవర్కి సంబంధించిన సవాళ్ళు కూడా నాకు చాలానే తారసపడ్డాయి. పవర్ ఉండడం అంటే ఏంటి, లేకపోవడం అంటే ఏంటి అని. ఈ ప్రాజెక్ట్లో భాగంగా నేను తెలంగాణలో కొన్ని గ్రామాలకు వెళ్ళాను. వెళ్ళిన ప్రతి చోట నేను ఒక అలవాటు గమనించాను. ఇంట్లో కోడలు అత్తమామలు ఉన్నప్పుడు తన భర్త ముందు ఎప్పుడూ కుర్చీలో కూర్చునేది కాదు. వాళ్ళకది కట్టుబాటు, నాకది పవర్కి ప్రతీకలా కనిపించేది. మీరేమనుకుంటున్నారు అని ఆ మహిళలను అడిగినప్పుడు వాళ్ళు ఇది పెద్దల పట్ల గౌరవం అనేవాళ్ళు. ఇంకొందరు వాళ్ళ భయాన్ని వ్యక్తం చేసేవారు. అత్తమామల ముందు నేను ఇట్లా కూర్చుంటా అని. ఇలాంటి విషయాల గురించి చెప్పినప్పుడల్లా నేను కలిసిన మహిళలెవరూ పవర్ అనే పదాన్ని వాడలేదు. బహుశా ఆ పదం వాడడం వాళ్ళకు అలవాటు లేదేమో. పవర్ అనే పదంలో ఉన్న అజమాయిషీని, ఆధిపత్యాన్ని సూచించే పదం వాళ్ళ భాషలో లేదేమో. అందుకే ఎప్పుడూ పవర్ గురించి మాట్లాడాలన్నా వాళ్ళు అనుసరించే కట్టుబాట్ల గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళ భయాలు, భావాలు వ్యక్తపరిచేవాళ్ళు. చెకప్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చిన్న చూపు చూశారు. నా భర్త నా ఇంటి పని భారం గుర్తించకపోతే చాలా నిస్సహాయంగా ఉంటుంది. మా అన్నయ్య నా స్కూటీ వాడతాడు, నేను కాలేజ్కి బస్సులో వెళ్ళి వస్తాను. ఇలా చాలామంది వాళ్ళ అనుభవాలు వ్యక్తపరిచేవాళ్ళు. అలా వాళ్ళ కథలు వినే కొద్దీ నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వాళ్ళ కథల్లో ఉన్నాయేమో అని అనిపించింది నాకు. అందుకే మేము ఢిల్లీలోని ది థర్డ్ ఐ అనే సంస్థతో కలిసి ఒక వర్క్షాప్ చేశాం. అందులో మహిళల కథల్లోని ఒక్కో అంశాన్ని ఆర్ట్స్ బేస్డ్ పెడగాజీ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి విడబర్చడానికి ప్రయత్నించాం. ఆ వర్క్షాప్లో 12 మంది పాల్గొన్నారు. వారిలో కొందరు మహిళలు, మరికొందరు అడాలసెంట్ గర్ల్స్, ఇంకొందరు అమ్మాయిలు, ఇలా విభిన్న రకాల వయసు గల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరి కథల్లోనూ మాకు చాలా ప్రాముఖ్యంగా కనిపించిన అంశం పవర్. ఆ అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మేము ఒక గ్రూప్ యాక్టివిటీ మొదలుపెట్టాం. రూమ్ మధ్యలో ఒక పెద్ద చాట్ పేపర్ పెట్టి దాని మీద పవర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి దాని చుట్టూ కూర్చుని మా అనుభవాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. పార్వతి కథలో సర్పంచ్ లాగా మిగతా కథల్లో కూడా పోలీసులు, అధికారులు, అత్తయ్య, మామయ్య, భర్త ఇలాంటి వాళ్ళందరూ బాగా పవర్ ఉన్న వ్యక్తుల్లా కనిపించారు. మనం కథ చెప్పే విధానంలో ఒక ముఖ్యమైన సమస్య ఏంటి అంటే, మనం చెప్పే కథల్లో హీరోలు, విలన్లు ఉండాలి. వాటిలో ఒక బాహుబలి, ఒక బల్లాల దేవ, ఒక నిస్సహాయమైన దేవసేన ఉండాలి. ఈ 12 మంది కూడా వాళ్ళ కథను చెప్తున్నప్పుడు ఇలాంటి సమస్య ఎదుర్కొన్నారు. మన జీవితాల్లోకి మళ్ళీ మళ్ళీ తొంగి చూసుకుని పేరు కూడా తెలియని ఒక ప్రక్రియను వెతికి గుర్తించి దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. ప్రతి కథలోనూ ఎంతో దుఃఖం ఉండింది. ప్రతి కథ ఏడుపుతో ప్రారంభమయ్యేది లేదా ఏడుపుతో ముగిసేది. 12 మంది కథల్లోనూ దుఃఖం మాత్రమే ఉండడం ఎలా సాధ్యం? ఈ ఆడవాళ్ళు పంచుకున్న ప్రతి కథల్లోనూ వాళ్ళు నిస్సహాయులుగా అయినా ఉన్నారు, లేదా అణచివేయబడ్డ వాళ్ళైనా అయ్యున్నారు. అదెలా? పవర్ లేకపోవడం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? మనం అన్ని పరిస్థితుల్లోనూ పవర్ లేని వాళ్ళమేనా? చిన్నప్పుడు మనందరికీ మన కుటుంబంలో తాతయ్య, నాన్న, నాన్నమ్మ, అన్నయ్య లాంటి వాళ్ళు పవర్ఫుల్గా కనిపిస్తారు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ దీపిక
మా నాన్నమ్మ మా ఇంట్లో అందరికంటే పవర్ఫుల్. మేము ఏం చేయాలన్నా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి. ఆవిడ మాటకు ఎవరూ ఎదురు చెప్పకూడదు అంది. అవును, కుటుంబ పెద్దలు మనకు కూడా పవర్ ఉన్న వ్యక్తుల్లానే కనిపిస్తారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం అనుకున్నంత పవర్ఫుల్ కాదు వాళ్ళు అని రియలైజేషన్ మనకు వస్తుంది. ఆ రియలైజేషన్ దీపికకు మా వర్క్షాప్లో వచ్చింది. నాకు ఇంగ్లీష్ వచ్చు, మా నాన్నమ్మకు రాదు అని అర్థమైనప్పుడు నేను ఎక్కువ పవర్ఫుల్ అనిపించింది అంది. 1 week back, we have to submit the land registration documents. When I woke up at the early morning, I thought of going out with my friends. I got ready beautifully. But my grandmother came to me and said, we have to submit the land documents, so we need to hire to me Seva. I said, Ba, I'm going out with my friends. What is this? So she said, tomorrow is only the last date what we have. So we have to hire for that. I asked, okay, do you know about it anything? She said, no, I don't know anything. And I can't understand also. Abba, now I have to go. I should go. So we went together along with my mom also. There, she said to fill the form. There I filled the form. Then documents have to be submitted. All the documents I gave to her, the one who is doing the online entry. There my grandmother stood beside me. I said her to come here. After the online entry, she has to place her thumb. So there, she don't know how to place the thumb also. There I said, what you are doing? You have to place the thumb. Place it properly. So she said, you are educated, you know everything, but I don't know anything. Wow. So I said, just rub your finger slightly. Place your finger on the machine properly. So she said, okay, this is how it's to be placed. Yes, you have to place now. Just place your thumb correctly, I said to her. Then she said, what is this all? See, the educated one can know everything, but I don't know what to do and how to do. There I felt like, oh, she knows only the outside things, but not what the procedure comes to in the education matters. So here I realized that the power meaning. అదేంటి, ఇంట్లో అందరినీ శాసించే నాన్నమ్మకు పవర్ లేకపోవడం ఏంటి? వేలి ముద్ర వేయడంలో మనవరాలి సహాయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందేంటి? అంటే ఇక్కడ ఎవరికి పవర్ ఉన్నట్టు? నాన్నమ్మకా, దీపికకా, లేకపోతే ఇద్దరికా? ఈ వర్క్షాప్లో పవర్ గురించి చర్చించుకుంటున్నప్పుడు పవర్ ఎక్కడుంది అన్న ప్రశ్న మా ముందుకొచ్చింది. అయితే మేమంతా పవర్ ఎక్కడో బాహ్య రూపంలో ఉండదని, మనలోనే మనతోనే పుడుతుందని, మన స్థితి గతిని బట్టి పనిచేస్తుందని, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఫీల్ అయ్యే విధానంలో దాగి ఉంటుందని అర్థం చేసుకున్నాం. ఒక్కసారి వెనక్కు వెళ్ళి మనం పవర్ ఫీల్ అయిన సంఘటనల్ని తలుచుకుంటే అప్పటి పరిస్థితులు ఏంటి, అప్పుడు మన ఫీలింగ్స్ ఏంటి, మన ఎమోషన్స్ ఏంటి, మన హావభావాలేంటి అని అర్థం చేసుకుంటే పవర్ని ఎలా ఫీల్ అవుతాం అన్నది అర్థమవుతుంది. నేను మా నాన్న పెద్దనాన్న వాళ్ళతో కలిసి ఒక టూర్కి వెళ్ళాము. అక్కడ అది హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట అనే జిల్లాలో కొమరవెల్లి అనే గ్రామంలో జరుగుతుంది. ఆ కొమరవెల్లి గ్రామంలో కొమరవెల్లి జాతర జరుగుతుంది. ఒకరోజు మా నాన్న వాళ్ళతో కలిసి నేను దర్శనం చేసుకొని ఇంటికి వస్తుండగా బొమ్మల షాప్ కనిపించి మా నాన్నని నేను అడిగాను, నాన్న నాకు ఈ బొమ్మలు ఇప్పియవని. అప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి వైట్ కలర్ ఫ్రాక్ అండ్ కాళ్ళకు పట్టీలు, చేతికి గాజులు, మెల్ల గొలుసు, చెవులకు కమ్మలు పెట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని జడ వేసుకొని నా అన్నం చేతిని మా నాన్న
అన్నం చేతికి తాకిస్తూ మా నాన్నని అడిగాను నేను, నాన్న నాకు ఈ బొమ్మలు ఇప్పియవా అని అమాయకమైన ముఖము వేసుకొని అడిగాను. మా నాన్న అన్నాడు, మా నాన్న వేసుకున్న డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ బనీన్, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకొని అన్నం చేతికి కడియం వేసుకొని నెత్తి దూసుకొని బొట్టు పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు మా నాన్న అన్నాడు నాతోని, ఇప్పియను పో అని బెదిరించినట్టు అన్నాడు. అప్పుడు నాకు భయం వేసి గమ్మున అయిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు మా పెదనాన్న పిల్లలు వచ్చి మా నాన్నని అడిగాను. మా పెదనాన్న పిల్లలు అక్క అన్నయ్య వచ్చారు. అక్క వేసుకున్న డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్ బనీన్, బ్లాక్ కలర్ జీన్స్, అన్నయ్య వచ్చి గ్రీన్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ చెడ్డీ వేసుకొని వచ్చి, బాబాయ్ నాకు బొమ్మలు ఇప్పియవా అని అడిగాడు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వచ్చేసేసి కాళ్ళ మధ్యలో ఒక అడుగు గ్యాప్ ఉండి చేతులు బొమ్మల షాప్ ముందు పెట్టి ఒక చెయ్యి అన్నం చెయ్యి బొమ్మల షాప్ ముందు చూపించుకుంటా, ఎడమ చెయ్యి మా డాడీ దిక్కు చూపించుకుంటా అడిగాడు, బాబాయ్ నాకు బొమ్మలు ఇప్పియవా అని. వాళ్ళ అమాయకమైన వాళ్ళ ఫేస్లో అప్పుడు మా నాన్న వచ్చేసి వాళ్ళు అడుగుతున్నాడు అనే సంతోషమైన ముఖంలో కనిపించుకుంటా ఆయన 2 చేతులు మా అక్క ముఖం దగ్గర తాకించుకుంటూ ఇప్పిస్తా తల్లి అని అనుకుంటూ ఇప్పించాడు బొమ్మలు. ఆ బొమ్మలు ఇప్పించగానే మా అన్న అక్క ముఖంలో సంతోషం వెలిగిపోతుంది, అంత సంతోషం కనిపిస్తుంది. అప్పుడు మా నాన్న బొమ్మలు ఇప్పిస్తుంటుంటే మా పెద్దాడి మాకు ఒక 10 అడుగుల దూరంలో ఉండి ఆయన వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ లుంగి కట్టుకొని దూసుకొని బొట్టు పెట్టుకొని నించున్నాడు, కుంకుమ పెట్టుకొని నించొని మా పెద్దాడి ముఖంలో ఆయన ముఖ చిత్రం ఏంటి అంటే, ఈయన ఇప్పిస్తాడా ఇప్పియడా అనే అనుమానం రేగుతూ ఉంది. అప్పుడు ఆయన 2 కళ్ళ మధ్యలో ఒక 2 అడుగుల గ్యాప్ ఇచ్చి 2 చేతులను వెనక పెట్టుకొని చూస్తున్నాడు, ఇప్పిస్తాడా ఇప్పియడా అనే అనుమానంతో. మా నాన్న ఇప్పియంగానే ఆయన ముఖంలో ఒక చిన్న చిరునవ్వుతో నవ్వి సంతోషం కనిపిస్తూ నవ్వుకుంటా వెళ్ళిపోయాడు. అప్పుడు నా ముఖం ఏంటి అంటే భయంతో బాధతో బాగా పిచ్చి లేసి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అన్నం పెడతానంటే కూడా వద్దు నాకు అని తినకుండా అలిగి పడుకున్నాను. తినకుండా పడుకోవడం దేన్ని సూచిస్తుంది? తన కోపాన్నా, నిస్సహాయతనా, లేకపోతే తన పవర్నా? మనం కూడా ఇలా చాలాసార్లు చిన్ని విప్లవాలు చేసుంటాం. అంటే మన పరిధిలో మనకి ఉన్న శక్తిలో పవర్కి ఎదురు తిరిగి నిల్చుని ఉంటాం, మన వ్యతిరేకతను తెలుపుంటాం. నోరే లేని బలహీనులుగా మనల్ని మనం చూపించుకునే మూస విధానాన్ని వదిలేసి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఇంకెన్నో సమస్యలతో పోరాడుతూ ముందుకు సాగిపోతున్న మన జీవిత కథను ఎలా చెప్పాలి? మన అస్తిత్వంలోని సంక్లిష్టతను కథలో ఎలా పొందుపరచాలి? ఈ విషయంపై మంజుల కథ మాకు కొత్త కోణాన్ని చూపించింది. 10/2/2005లో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన 10 రోజులకే పెళ్లికి వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు పెళ్లిలో అలంకరించిన నగలు, గాజులు తీసివేసి నాకు నచ్చినవి వేసుకొని చేతులకి ఒక్కొక్క గాజు, నుదుట ఒక స్టిక్కరు, బ్లూ కలర్ చీర కట్టుకొని సన్నగా ఉన్న పట్టీలు పెట్టుకొని రెడీ అయ్యాను. అది చూసి మా అత్తగారు, పెళ్ళి అయిన ఆడది అలాగేనా ఉండేది, మీ అమ్మ ఏం నేర్పించిందే అని తిట్టేసింది. పెళ్ళి అయిన ఆడది చేతుల నిండా గాజులు, నొదుట ఒక కుంకుమ, జుట్టుకి పువ్వులు పెట్టుకోవాలి. చిన్నపిల్లల కాళ్ళకి సన్నని పట్టీలు ఎందుకు, పెద్దగా మందంగా ఉన్నవే పెట్టుకోవాలి. మరియు బ్లూ కలర్ చీర కట్టుకుంటే భర్తకి అరిష్టం. మా కొడుకుని ఏం చేద్దామనుకున్నావే అని తిట్టేసింది. పెళ్ళి అయిన కోడలు, నేను చెప్పినవి అన్నీ పెట్టుకొని నిండుగా కనిపించాలి, కానీ నీలో అలాంటి లక్షణాలు ఒకటి కూడా కనిపించలేదు.
చేతులకి ఒక్కొక్క గాజు, నుదుట కుంకుమ లేకుండా నిన్ను వేరే ముత్తైదువులు చూడగా వారికి అరిష్టం అని చెప్పింది. నేను మాత్రం ఆమె చెప్పింది వినిపించుకోలేదు, ఆమె చెప్పింది చెయ్యలేదు. సరే అత్తమ్మ, నన్ను ఈరోజు నువ్వు చూస్తున్నావు కదా, నీకు ఏమైనా జరుగుతుందేమో చూస్తా అని చెప్పాను. నేను అలా అంటే ఎంత మొండిదానివే నువ్వు, అడ్డం మాట్లాడుతున్నావు అని అన్నారు. ఆడదాని లక్షణాలు లేవు అని అన్నారు. కానీ నేను మాత్రం ఆమె చెప్పినవి ఏది పట్టించుకోలేదు. నేను ఎలా రెడీ అయ్యానో అలాగే ఉన్నాను. మరుసటి రోజు అడిగాను, నన్ను నిన్న చూశారు కదా, మరి మీకేమి కాలేదు అత్తమ్మ అని అడిగాను. నీలాంటి మొండిదానికి ఎవరు ఏమీ చెప్పలేరు అని అన్నారు. అసలు ఆడదాని లక్షణాలే లేవు అని అన్నారు. మాకు సంబంధం చూపించిన ఆ మధ్యవర్తిని అనాలి, నిన్ను కాదు అనాల్సింది అని మధ్యవర్తిని తిట్టేసింది. మంజుల ఇంత ధైర్యంగా తన ఉనికిని ఇష్టాయిష్టాలని చాటుకున్నా దానికి తను ఎప్పుడూ పవర్ అని పేరు పెట్టలేదంట. తన చుట్టూ ఉన్న వాళ్ళు దానిని మొండితనం అనేవాళ్ళంట. అయితే తను కూడా దాన్ని మొండితనం అని అనుకుంది. ఈరోజు నేను దాన్ని మొండితనం అనుకోను, నాకు అది ఇప్పుడు పవర్లా కనిపిస్తుంది అని అంది మంజుల. ఇలా ఒక్కో కథ, ఒక్కో అనుభవం పవర్ని పొరలు పొరలుగా విడదీసి మా ముందుంచుతుంటే ఎంతో కుతూహలంగా అనిపించింది. మాకు ముందుగా అర్థమైన విషయం ఏంటంటే, పవర్ అనగానే మనకు సర్పంచ్ లాంటి కథలు గుర్తొస్తాయి. కానీ ఆ కథల్లో ఒక్క క్షణం ఆగి సూక్ష్మంగా గమనిస్తే మనపై జరిగే పెత్తనాన్ని ఎదిరించి మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ పవర్ కనిపిస్తుంది. ఈ కథలన్నీ విన్నాక వర్క్షాప్లో ఉన్న అందరికీ ఏమనిపించిందంటే, పవర్తో మనకున్న సంబంధం ఒక తాడాట లాంటిది. తాడుకి ఒకవైపు మనం, కానీ మన ప్రత్యర్థి ఎప్పుడూ ఒక మనిషి అయి ఉండాల్సిన అవసరం లేదు. అది ఒక శాసనం అయి ఉండొచ్చు, ఒక సంస్థ, ప్రక్రియ, ఆలోచన, భావాజాలం, ఇలా ఏదైనా అయి ఉండొచ్చు. దానికి మనకి పోరాటం. ఎవరికి వారు గెలవాలనే తాపత్రయం. ఎవరికి వాళ్ళు పవర్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సామాజిక స్థానం, చదువు, కులం, జాతి, ఉద్యోగం, భాష, ప్రాంతం, మతం, వయస్సు ఇలాంటి విశేషాధికారాల వల్ల కొందరు తాడును తమ వైపు లాక్కోవచ్చు. పవరున్న వ్యక్తుల్లా కనపడవచ్చు, సర్పంచ్ లాగా. అయితే దానర్థం ఎదుటి వాళ్ళు బలహీనులు, పవర్ లేని వాళ్ళు అని కాదు. ఈ పోరాటంలో కొందరు అలసిపోవచ్చు, కొందరు కింద పడవచ్చు, నాకు ఇది అవసరమా అనుకోవచ్చు. మరికొందరు ప్రశ్నించి ప్రతిఘటించవచ్చు. మా కథల్లో మంజుల ఇంకా టీనాలా. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి పోరాటాలు ఎన్నో సాగించారు, సాగిస్తూనే ఉన్నారు. ఈ విషయం గుర్తు చేసుకుంటూ చివరిలో గ్రూప్లో ఎవరో ఇలా అన్నారు, పవర్ అంటే కేవలం తాడుని మన వైపు లాక్కోవడంలో మాత్రమే లేదు, ఆ ప్రయత్నంలో కింద పడిన ప్రతిసారి లేవడంలోనూ, లేచి మళ్ళీ పోరాడడంలోనూ ఉంది అన్నారు. ఇదంతా విన్నాక చివర్లో నా ప్రశ్నలు ఎన్నిటికీ సమాధానం దొరికినట్టే అనిపించినా ఎక్కడో ఏదో సంకోచం. ఈ ప్రశ్నించడానికి, నిస్సహాయతకి, పవర్ ఉండడానికి లేకపోవడానికి మధ్య ఉన్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? దాన్ని సూచించే పదం మన దగ్గర ఉందా? లేకపోతే మనమే ఒక పేరు పెడదామా? ఈ పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. దీన్ని రాసింది, అనువదించింది మరియు నెరేట్ చేసింది రాఘవి. వాళ్ళ కథలు వినిపించింది పార్వతి, దీపిక, టీనా మరియు మంజుల. మెంటర్స్గా సహాయపడింది రుచిక మరియు మాధురి. ఆర్ట్ వర్క్ను కూర్చింది తవిషా సింగ్. ప్రొడ్యూస్ చేసింది ద థర్డ్ ఐ మరియు సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ పాలసీ స్టడీస్.